తాతయ్య గురి ఓకేనా? నువ్వు బరిలోకి దిగితే నీ గుడికి తిరిగి ఉండదమ్మా. వెయ్. అమృత బాణం వదిలితే బొమ్మతో పాటు నేను కూడా కాలి బూడిదైపోతాను. రై డిసిల్వా, ఎక్కడున్నావురా? హే చేతన్, అసలు రావణాసురుడిగా చాలా బాగా చేశావు. నువ్వింత బాగా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవే, గుడ్ జాబ్. థ్యాంక్ యూ నాయనా. చేతన్, ఈ డిసిల్వా గారు కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఎలా? ఈ అమృత చేతిలో రావణతో పాటు నేను కూడా దహనం అయిపోతానా?
ఈ టైంలో ఫోన్ చేశాడంటే బాస్ ఎక్కడున్నట్టు? బొబ్బర్లంక వస్తానని మాత్రమే మెసేజ్ పెట్టాడు. వచ్చాడో లేదో తెలీదు. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం స్పందించటలేదు. దయచేసి ఇదేంటి? ఇప్పుడే కదా కాల్ వచ్చింది, అప్పుడే నాట్ రీచబుల్ అంటుందేంటి? బర్త్డే పార్టీ గానీ లేక ఏ ఇతర మీటింగ్లైనా సరే స్వీట్ తోడు ఎందుకు స్టార్ట్ చేస్తారో తెలుసా? బికాస్ స్వీటెన్స్ రిలేషన్స్ అనేది సామెత. సో బాగా స్వీట్ గా ఉంది, ఇది తాగేసేయండి. మావయ్య గారు, హరికథ బృందానికి పేమెంట్ ఇచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్లారు. రామాయణ కథలో సుందరకాండ భాగాన్ని హరికథా కళారూపంలో మీరంతా పాత్రలు ధరించి సూపర్ గా నటించారు. మా అమృత సీత పాత్రలో చక్కగా ఒదిగిపోయి అంజలీదేవిని గుర్తు చేసింది. లవకుశలో అంజలిదేవి అని చెప్పమ్మా. సో మనం అనుకున్నట్టుగా అంతా సవ్యంగా జరిగిపోయింది. అప్పుడే రిలాక్స్ అయితే ఎలా అంకుల్? రేపే కదా సీతారాముల కళ్యాణం. ఆ మరుసటి రోజు అమృత విక్రమ్ల వైజయంతి చేతన్ల పెళ్లి. కంగారేం లేదమ్మా, అన్ని అనుకున్న టైంకే జరుగుతాయి. సునేనా, నీ ఫ్రెండ్ లాస్ట్ మినిట్ లో వచ్చినా రావణాసురుడిగా ప్రాక్టీస్ లేకపోయినా చాలా బాగా నటించాడు. అందరం కలిసి రావణాసురుడి గెటప్ వేసి స్టేజ్ మీదకి తోసేసాం ఆంటీ. మిస్టర్ చేతన్, నటనలో నీకు ఏమాత్రం అనుభవం లేకపోయినా రావణాసురుడి వేషంలో నువ్వు బ్రహ్మాండంగా నటించావు. థ్యాంక్ యూ తాతగారు. మన వైజయంతి మాత్రం ఏమన్నా తక్కువ తినదా? కూచిపూడి నాట్యం చాలా బాగా చేసింది. యుఎస్ లో ఉన్నప్పుడు కొంతకాలం నేర్చుకుంది కదా నాన్న. ఆహా, ఇంతకీ వైజయంతి ఎక్కడంటే కనిపించట్లేదు? భుజంగరావు గారిని బాత్రూమ్ కి తీసుకెళ్లమన్నాను. పైన రూమ్ లో ఉండుంటుందిలే. ఓకే.
నోరు తెరిచి అరిచావంటే చంపేస్తాను. అమ్మా, అయ్యగారు, మీరు రామాయణంలో అన్ని క్యారెక్టర్ల గురించి మెచ్చుకున్నారు, కానీ నేను హనుమంతుడు వేషం వేశాను, నన్ను మీరెవ్వరూ మెచ్చుకోలేదు. ఎనీహౌ, నన్ను కాపాడావు, చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అసలు నువ్వు ఆ టైంకి అక్కడికి ఎలా వచ్చావు? నన్ను ఎలా చూసావు? భుజంగరావు తాతయ్యని రూమ్లో వదిలి నేను రావణ కష్టం దగ్గరికి బయలుదేరాను. అప్పుడే అమృత బొమ్మని ఫైర్ చేసింది. ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సేమ్ టైంలో యూఎస్ నుంచి కాల్ కూడా వచ్చింది. అక్కడ డిస్టర్బెన్స్ గా ఉంటే బొమ్మ వెనక్కి వెళ్ళాను. తలుపులు కొడుతున్నప్పుడు నాకు లోపల ఎవరో ఉన్నట్టుగా స్ట్రైక్ అయింది. త్వరగా వెళ్లి నేను డోర్కు వేసిన ముళ్ళు విప్పేశాను. నేను బొమ్మ లోపల ఉన్నప్పుడు నేను బయటికి రాకుండా డోర్ చుట్టూ ఎవరో తాళ్లతో కట్టేశారు. అదెలా జరిగిందో నాకు తెలీదు. సరే, అసలు మీరు బొమ్మలోకి ఎందుకు వెళ్లారు విజయవర్మ గారు? నేను విజయవర్మన్ కాదు, వికాస్ని. అసలు ఏం జరుగుతుంది వికాస్ గారు? నాకు అమృత మధ్య వారెందుకు జరుగుతుందో నీకు తెలిసే ఉంటుంది. యా, నాకంతా తెలుసు. ఆ రోజు నేను అమృత మీద పగ సాధించడం కోసమే నేను విజయవర్మల బొబ్బర్లంక వచ్చాను. మిస్ అయిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాను. ఎలాగైనా అమృతం చంపాలి, ఆ టార్గెట్తో వచ్చి బొమ్మలో కూర్చొని అవకాశం కోసం వెయిట్ చేశాను. కానీ మళ్ళీ మిస్ అయిపోయింది. ఓ, నాకిప్పుడు అంతా అర్థమైంది వికాస్ గారు. చూడండి వికాస్ గారు, మీకు అమృత మీద పగ ఎంతుందో నాకు దాని మీద అంతే పగుంది. అమృత మీద నీకు పగుందన్న విషయం నాకు ముందే తెలుసు. సో అమృతను మీరు ఎప్పుడు ఎలా చంపుతారో మీ ఇష్టం. దానికోసం మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. మా పెళ్లిళ్ళయ్యేంత వరకు నేను దాని పక్కనే ఉంటాను. నీ పగ కోసం నన్ను ఎలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. నేను ఏం చేయాలో ఇప్పుడు చెప్పు.
ఏయ్ అదేంటయా జోకేకి ముందు నవ్వుతావేంటి? నేను వేశానేమోనని నవ్వుతున్నాను సార్. ఏమైనా పుచ్చుకొని వచ్చావా?